ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. విశాఖ విమానాశ్రయం సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వెంకయ్య పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకునే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకున్నాయని వెంకయ్య పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమకు విశాఖ కేంద్రంగా మారాలన్న చంద్రబాబు ఆ దిశగా అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి సంవత్సర కాలంలోనే కాంప్లెక్స్ పూర్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు చేస్తున్నామన్న చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే కేంద్రం ఎక్కువ సహకరిస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం మనం కృషి చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే విభజనలో పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్సే కాకుండా నిధులే కాకుండా అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతో మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అందిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రజలను ఓపిక బట్టి గమనించండి. మీరు ఏ ప్రభుత్వం పని చేయనంత వేగంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఎవరిని రాజకీయంగా విమర్శించదలుచుకోరా. కానీ నా కోరిక ఒకటే, కొత్త రాష్ట్రం ఏర్పడింది, కేంద్రం యొక్క సహకారం మనకు అవసరం. ఇద్దరు కలిసి పనిచేయడానికి అవసరం ఎంతో ఉంది. రాజకీయం చేసి వివాదాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. నేను అభివృద్ధిని అడ్డుకోవద్దు, వివాదాలకు పోయే సమయం కాదు. మనందరం కూడా తిరిగి రాష్ట్రాన్ని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసుకోవడంలో దేశంలో ఉండే రాష్ట్రాలతో పోటీగా ఉండే రాష్ట్రంగా తయారు చేసుకోవాలి. దానికోసం మనం సోపానాలు నిర్మించుకోవాలి. ప్రత్యేక హోదా విషయం ఏతుందో అది ప్రధానమంత్రి గారి వాళ్ళ మీ అందరికీ కూడా తెలుసు. నీతి ఆయోగ్ దాన్ని నివేదించాడు. ఇతర రాష్ట్రాలు కోరుతున్న సందర్భంగా ఇంతకు ముందు విధి నియమ నియామకాలు ఎలా ఉన్నాయని చెప్పిన విషయం చూడడం కూడా ఆ సందర్భంగా దానికోసం వేచి ఉండి దానికోసం ప్రయత్నాలు చేయడం పోనిచ్చి దాన్ని రాజకీయ వివాదంగా మార్చుకొని ముఖ్యమంత్రి గారు పోరాటం లేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మీద పోరాటాలా? ఒకరు పోరాటమా, ఇది పోరాటమా రాజకీయ ఆరాటమా? మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కావలసిన వాటిని కేంద్రానికి చెప్పే శక్తి సమర్థత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాటిని మంజూరు చేయాలనే ఆసక్తి మా అందరికి కూడా ఉంది. దాని పూర్వపరాలు పరిశీలిస్తున్నాం. అంత సులభం అయిపోతే నేను కూడా కొద్ది రోజుల పాటు రాజకీయాల్లో ఉన్నాను. 40 ఏళ్లుగా 35 ఏళ్ళలో ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 10 నెలల కిందట సంవత్సరం కింద వచ్చిన ప్రభుత్వాన్ని మీరు ఇంకా పోలవరం పూర్తి చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని చెప్పని విమర్శలు చేయడం వేస్తుందో ఇవి సహేతుకమైన విమర్శలు కావు. రాజకీయ దృష్టితో ఇలాంటి విమర్శలు చేయవద్దు, చేసేవాళ్ళని కూడా చేయకుండా చేయవద్దని చెప్పని నేను అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.